కేంద్ర ప్రభుత్వం జనగణన కులగణన చేపట్టాలని నిర్ణయించడంపై రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ ప్రభుత్వం సాధించిన పెద్ద విజయమని అన్నారు. సికింద్రాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో సారథి యాప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, సీఎస్, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. ఢిల్లీలో పొల్యూషన్ పెరగకుండా హైదరాబాద్ రాష్ట్రంలో ఈవీ పాలసీ తీసుకొచ్చామని మంత్రి పొన్నం చెప్పారు. రవాణా అనేటువంటి వ్యవస్థ రెండు రాష్ట్ర కేంద్ర సంబంధం కాబట్టి కొంత సాంకేతికమైనటువంటి వెసులుబాటుకు మరింత సౌకర్యంగా వాహనదారులకు కానీ లేదా డ్రైవింగ్ చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ట్రాన్స్పోర్ట్ నాన్ ట్రాన్స్పోర్ట్ కన్వీనియన్స్ కొరకు ఈరోజు వాహన సారథిలో అనుసంధానం కావడం జరిగింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉండే సమాచారంతో పాటుగా దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా అనుసంధానం కావడం ప్రారంభమైంది. అదొక శుభ కార్యక్రమం. దాంతో పాటుగా రాష్ట్ర బలైన వర్గాల శాఖ మంత్రిగా ఒక తెలంగాణ రాష్ట్ర విజయంగా భావిస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 4 క్యాబినెట్ నాడు తీసుకుంటే 14 తారీఖు నాడు దాన్ని శాసనసభలో పెట్టి దాని తర్వాత మళ్ళీ 2025 ఫిబ్రవరి 4 నాడు కుల సర్వే జరిపి దాని నివేదికను నిర్ణయం నుంచి నివేదిక దాకా దాని నివేదిక నుంచి 42% చట్టం చేసి చట్టంతో పాటుగా ఆ రోజు శాసనసభలో బలహీన వర్గాల శాఖ మంత్రిగా ప్రవేశపెట్టి దాన్ని